ట్రిప్ చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 15 డేస్ బిఫోర్ నుంచి ప్లాన్ చేస్తున్నాం అనమాట. అనంతగిరి హిల్స్, వికారాబాద్ పోదామని చెప్పేసి. మా ఎగ్జామ్స్ ముందు నుంచి ప్లాన్ చేస్తే లాస్ట్‌కి వెళ్ళాం. ఆ లాస్ట్‌లో కూడా కొంచెం బిస్కెట్ అయింది. ఫ్రెండ్స్ మొత్తం ప్లాన్ చేసుకొని వెళ్తే లాస్ట్‌కి కొంచెం ఫ్యామిలీ ట్రిప్ అయిపోయిందనమాట. నేను, హర్షిత, గాయత్రి ముగ్గురం ఇంకా వాళ్ళ సిస్టర్స్ అట్లా ప్లాన్ చేసుకొని వెళ్దాం అనుకున్నాం. కార్ మాట్లాడుకొని లాస్ట్‌కి హర్షిత హ్యాండ్ ఇచ్చింది. సో, గాయత్రి వాళ్ళ ఫ్యామిలీ తోటి వెళ్ళామన్నమాట. ఇది ఫ్యామిలీ ట్రిప్ అయినా సరే అంకుల్, ఆంటీ చాలా జోవియల్‌గా ఉంటారు. వాళ్ళతోటి కూడా బాగానే ఎంజాయ్ చేసాం మేము. వికారాబాద్ వచ్చేసి హైదరాబాద్ నుంచి 84 కిలోమీటర్స్ ఉంటుంది. వికారాబాద్ నుంచి అనంతగిరి హిల్స్‌కి వెళ్ళాలంటే అనంతగిరి హిల్స్‌కి వెళ్ళే ముందు కన్నా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది. వికారాబాద్ నుంచి ఒక 20-30 కిలోమీటర్స్ అనుకుంటా. ఆ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత అనంతగిరి హిల్స్ ఇంకా బోటింగ్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వికారాబాద్ వెళ్ళే రూట్లో మాకు ఇక్కడ ఒక మంచి ప్లేస్ దొరికిందనమాట. ఫొటోస్ షూట్ ఇంకా నార్మల్గా బూమరాంగ్ అలా చేసుకోవడానికి, ఫొటోస్ దిగడానికి ఇక్కడ కొంతసేపు ఆపి కార్ పార్క్ చేసి ఫొటోస్ అట్లా దిగామన్నమాట. ఆల్మోస్ట్ దగ్గరే వికారాబాద్ ఎంట్రీ నుంచి అనంతగిరి పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గరే. అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి 400 ఇయర్స్ బ్యాక్ హిస్టరీ ఉందంట. ఇంకా మూసీ నది కూడా ఇక్కడి నుంచే పుట్టిందని పెట్టారు అక్కడ బోర్డు మీద. సో, చాలా పవర్ఫుల్ అంట. అంటే ఎట్లా అంటే నాకు ఎట్లా తెలిసిందంటే ఒక ప్లేస్కి వెళ్ళే ముందు 2 డేస్ 3 డేస్ బిఫోర్ నుంచి మనం దాని గురించి సర్చ్ చేస్తూ ఉంటాం కదా. సో, అనంతగిరి హిల్స్ వెళ్దాం అనుకున్నప్పటి నుంచి ఏదో ఒకటి మా ఫ్రెండ్స్ మేమందరం సర్చ్ చేస్తూనే ఉంటున్నాం. ఎట్లా ఉంటుంది, వెదర్ ఎట్లుంటుంది, ఎట్లా కాస్ట్ ఎట్లాది అంత అని చెప్పి సర్చ్ చేస్తున్నాం. చాలా పవర్ఫుల్ అని చెప్పేసి విన్నాను. ఇక్కడ నుంచి వ్యూ కూడా బాగుంటుంది. లోపల టెంపుల్ నుంచి బయటికి అట్లా చూస్తే వ్యూ కూడా బాగుంటుంది. అంతా హిల్స్ చుట్టూతో కొండలాగా అనిపిస్తాయి. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళొచ్చు అనమాట. కిందకి వెళ్తే చిన్న శివుడు లింగం టెంపుల్ అలా కనిపిస్తుంది. ఈ ఏరియా చూస్తే నాకు తిరుపతి లాగానే అనిపించింది. కొంచెం ఆ ఫీల్ అయితే వచ్చింది అనమాట. చుట్టూ హిల్స్ మధ్యలో టెంపుల్ కదా. ఇది క్లోజ్ చేసి ఉంది. ఇంకా అటు సైడ్ శివుడి టెంపుల్ ఉంటుందన్నమాట. ఇదంతా కొంచెం విజిట్ చేసిన తర్వాత లంచ్ తెచ్చుకున్నాం మేము ఇంటి నుంచి. ఆంటీ వాళ్ళు తెచ్చారు, నేను తెచ్చాను. నేను తెచ్చింది గాయత్రి నేను షేర్ చేసుకున్నాం. ఆంటీ వాళ్ళు తెచ్చింది అందరం కలిసి షేర్ చేసాం. తినేసిన తర్వాత మళ్ళీ అనంతగిరి హిల్స్కి స్టార్ట్ అయ్యాం. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ టెంపుల్ దగ్గర స్పెండ్ చేసిన తర్వాత 2 o'clock ఆల్మోస్ట్ 1 or 2 o'clockకి బోటింగ్ దగ్గరికి స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడి నుంచి 30 కిలోమీటర్స్ అని చెప్పారు. ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు అని చెప్పేసి బోటింగ్ దగ్గరికి వెళ్ళామన్నమాట అందరం కలిసి. నడుచుకుంటూ పోవాలి. అందుకే పచ్చిగా చూస్తున్నారు వాళ్ళు. ఓ ఆడుకుంటున్నారే
వెహికల్స్‌లో వెళ్ళే వాళ్ళకి మాత్రం ఎక్కడ బోటింగ్‌కెళ్ళే దగ్గర గానీ, హిల్స్ దగ్గర ఎళ్ళే దగ్గర గానీ, పార్కింగ్ దగ్గర గానీ అన్నిటి దగ్గర చార్జెస్ అయితే వేస్తున్నారు. 4 వీలర్స్‌కైతే రూ. 30, 2 వీలర్స్‌కైతే రూ. 20 అట్లా. ఈ బోటింగ్ దగ్గర గూడా మాకు చార్జెస్ ఏశారు. అక్కడ ఎంట్రీ దగ్గర ఒక రోడ్‌లాగా ఉందనమాట. ఇక్కడి నుంచి ఆ ఎండ్ వరకు అక్కడి నుంచి నడుచుకుంటా రావచ్చు. అట్లా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. ఇటొచ్చేసేమో బోటింగ్ అనమాట. పర్ హెడ్ 300 ఉంది. సింగిల్ బోట్ అయితే 200 ఒకళ్ళే ఎక్కగలరు దాని మీద. దానికైతే 200. మిగతా పర్ హెడ్ వచ్చేసి 300 ఉంది టికెట్ కాస్ట్. మేమందరం కలిసి గాయత్రి నేను ఒక బోట్, ఆంటీ మైత్రి అంటే గాయత్రి వాళ్ళ సిస్టర్ ఒక బోట్, అంకుల్ ఏమో సింగిల్ బోట్ మీద ఎక్కారు. ఆ బోట్స్ అన్నీ వచ్చేలోపు ఇక్కడేమో వీళ్ళు ఫిషర్‌మ్యాన్స్ బోటింగ్ చేసి ఫిషెస్ అన్నీ పట్టుకొచ్చి ఉంటున్నారనమాట. ఇది టోటల్ సెల్ఫ్ బోటింగ్. మధ్యలో ఒక అతను ఉంటారు. అతను గైడ్ చేస్తూ ఉంటారనమాట. ఇటెళ్ళండి, అటెళ్ళండి, అక్కడ వరకే వెళ్ళండి, అదే ఎండ్ పాయింట్ అని చెప్పేసి మధ్యలో ఒక అతను వచ్చేసి మనకి గైడ్ చేస్తూ ఉంటారు. సో భయమేమి ఉండదు. ఇది ఎట్లా డ్రైవ్ చేయాలంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. మనం ఆపోజిట్ డైరెక్షన్‌లో డ్రైవ్ చేస్తే ఎళ్ళొచ్చు. రైట్ సైడ్ డ్రైవ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఎళ్ళొచ్చు. లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేస్తే రైట్ సైడ్ ఎళ్ళొచ్చు. స్ట్రైట్‌గా డ్రైవ్ చేయాలంటే ఇద్దరు కలిసి 2 మోషన్స్‌లో డ్రైవ్ చేయాలి. సో స్ట్రైట్‌గా వెళ్ళొచ్చనమాట. ఇదనమాట. మనకి సేఫ్టీ అయితే ఉంటుంది. మధ్యలో ఒక అతను గైడ్ చేస్తూ ఉంటాడు కాబట్టి మనకంత ఇబ్బంది కూడా అనిపించదు. ఫ్రెండ్స్‌తో కలిసి, ఫ్యామిలీతో కలిసి వెళ్ళే ట్రిప్ అయితే అనంతగిరి హిల్స్ ఇంకా వికారాబాద్ అనే చెప్పొచ్చు. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ అందరికి కలిసి వెళ్తే. ట్రిప్ మేము వీక్ డేస్‌లోనే ప్లాన్ చేసాం. వెడ్నెస్‌డే వెళ్ళాము. వెడ్నెస్‌డే వెళ్ళినా సరే అంటే వీక్ డేస్‌లో వెళ్ళినా సరే చాలామంది క్రౌడ్ ఉన్నారు. వీకెండ్స్‌లో వెళ్తే ఇంకా ఉండొచ్చు. వీక్ డేస్ అయినా అంతమంది క్రౌడ్ ఉన్నారు కాబట్టి అందరూ వీక్ డేస్‌లోనే ప్లాన్ చేసుకుంటే బెటర్ ఒకవేళ వెళ్ళాలనుకుంటే. నేను చెప్పాను కదా ఎంట్రీలో ఇట్లా రోడ్డు మీద అట్లా వాటర్ అయితే ఫుల్ అయ్యి ఉంటాయి. ఎందుకు వెళ్ళామో మాకు కూడా తెలీదు. అదొక సరదా అనమాట. అందరం కలిసి అట్లా అక్కడ మధ్యలో వరకు వెళ్ళేసి వచ్చేసాం. అటు సైడ్ బోటింగ్, ఇటు సైడ్ ఏమో నడవడానికి అనమాట. అది వాటర్ చాలా రోజుల నుంచి స్టే ఉంటాయి కాబట్టి కొంచెం స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందరం అందుకే చేపట్టుకొని వెళ్తున్నాం అనమాట అట్లా. ఇది బోటింగ్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళాలి. పార్కింగ్ ఛార్జెస్ తీసుకుంటారు. ఆ తర్వాత ఇంకొంచెం కార్ పార్క్ చేసి వెళ్తే బోటింగ్ అనేది కనిపిస్తుంది. ఇది బోటింగ్ నుంచి మళ్ళీ అనంతగిరి హిల్స్ వెళ్ళే దారి అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ టెంపుల్ తగులుతుంది. దాని తర్వాత వికారాబాద్ లాస్ట్. సో బోటింగ్ నుంచి వచ్చేటప్పుడు వెళ్దాం అనుకున్నాం. అట్లానే వచ్చేసాం అనమాట. మళ్ళీ ఇక్కడ కార్ పార్కింగ్ ఛార్జెస్, మళ్ళీ ఇక్కడ దిగి మళ్ళీ లోపలి వరకు వెళ్ళాలంటే మళ్ళీ ఛార్జెస్ ఉంటాయి. మేము అక్కడికి టైం అయిపోయిందని చెప్పేసి అక్కడ నంది ఉంటుంది కదా, నంది వరకు వెళ్ళేసి వచ్చేసాము. ఇంకా లోపలికి వెళ్ళే వాళ్ళం కానీ టైం సరిపోలేదు. సో అక్కడ వరకు వెళ్ళేసి ఆ వ్యూ అంతా చూసేసి కొంచెం ఎంజాయ్ చేసి ఫొటోస్ అట్లా దిగేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోయాం అన్నమాట.
దట్స్ ఇట్ ఫర్ ద ట్రిప్. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా ఫ్రెండ్స్ తోటి గ్రూప్గా వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ క్యాంపెనింగ్ కూడా చేస్తున్నారు. 2 days అట్లా స్టే కూడా ఉండి ఇంకా ఎక్స్ప్లోర్ అయితే చేయొచ్చు. మేమైతే 1 day ట్రిప్ కాబట్టి కొంచెం బాగా ఎంజాయ్ చేసాం. కొంచెం కాదు, బాగా ఎంజాయ్ చేసాం. నేను కూడా మీ అందరికీ సజెస్ట్ చేస్తాను, ఎవరైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తోటి కలిసి వెళ్ళాలనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఐడియా టు గో ఫర్ ట్రిప్. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.